వెల్కమ్ టు జీకే న్యూస్ 9. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో కాంట్రాక్టు లెక్చరర్లు, పార్ట్ టైం లెక్చరర్లు రెగ్యులైజ్ చేయాలని కోరుతూ నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీలో ధర్నా చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావాన్ని ప్రకటించి మద్దతు తెలియజేసిన చెన్నమల్ల చైతన్య తదనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం విద్యాశాఖ పైన ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుందని, తక్షణమే విద్యాశాఖ మంత్రిని కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లు, పార్ట్ టైం లెక్చరర్లను వారి యొక్క అర్హతలను బట్టి రెగ్యులైజ్ చేయాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో వీరి యొక్క పాత్ర మర్చిపోలేనిదని, ఎంతో మంది విద్యార్థులకు ఉద్యమంలో వెన్నుదన్నుగా ఉండి ఉద్యమ నేపథ్యం పైన వారు చెరగని ముద్ర వేశారని, ఈనాడు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే గుండె తరుక్కుపోతుందని, ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తక్షణమే వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాతవాహన జేఏసీ నాయకులు అరుణ్ కుమార్, కాంట్రాక్ట్ లెక్చరర్ అసోసియేషన్ కన్వీనర్ జోసెఫ్ రాజు, కాంట్రాక్ట్ లెక్చరర్లు మరియు పార్ట్ టైం అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పార్ట్ టైం లెక్చరర్స్ అందరూ కూడా రెగ్యులైజ్ చేయాలని చెప్పేసి ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా శాతవాహన యూనివర్సిటీలో ఉన్నటువంటి మా అసిస్టెంట్ ప్రొఫెసర్లు రెగ్యులైజ్ చేయాలని చెప్పేసి వారి యొక్క డిమాండ్ తక్షణమే నెరవేర్చాలని చెప్పి శాతవాహన జేఏసీ నుండి వారికి ఈరోజు పూర్తి సంఘీభావాన్ని ప్రకటించడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళల్లో సింహభాగం, మొదటి భాగం యూనివర్సిటీలలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లు, పార్ట్ టైం లెక్చరర్లు. వారు తెలంగాణ రాష్ట్రం వస్తే మీ అందరం కూడా రెగ్యులైజ్ అని చెప్పేసి వారి యొక్క కోరిక మేరకు వాళ్ళ ఉద్యమంలో దిగి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించింది. ఆ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క కాంట్రాక్ట్ లెక్చరర్ల పైన ఎంతో కొంత ప్రేమ చూపించిండు. కానీ మీరు అలవికాని హామీలతోటి అందలమెక్కి ఈనాడు ఎంతోమంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయాలు చదువుకోవాలని చెప్పి చాలామంది వస్తారు. అలాంటి వాళ్ళకు కూడా ఇలా బోధించేటువంటి ఒక తరుణంలో ఈనాడు ఈ రోడ్లపైకి వచ్చి ఈ యూనివర్సిటీ గేట్ల వద్ద వాళ్ళంతా కూడా ఉద్యమాలు చేస్తారంటే మీ యొక్క ప్రభుత్వం విఫలం అనేది మాకు ఖచ్చితంగా కనబడతా ఉంది. ఇప్పటికైనా తక్షణమే స్పందించి మా యూనివర్సిటీలలో ఉన్నటువంటి మా ప్రొఫెసర్లందరినీ, కాంట్రాక్ట్ లెక్చరర్లందరినీ కూడా మీరు తక్షణమే వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేయండి. లేని ఎడల రాబోయే రోజులలో ఉద్యమం కూడా ఉద్ధృత రూపం దాల్చుకుంటుంది. ఖచ్చితంగా ఇది జస్ట్ కేవలం షాంపిల్ మాత్రమే. మా ప్రొఫెసర్లే మమ్మల్ని అందరినీ దగ్గరుండి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో వాళ్ళ పాత్ర అనేది అది అద్భుతం, అమోఘం. వారు లేనిది ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రం లేదు. వారు లేనిది ఈనాడు ఈ పాదయాత్ర లేదు. వారు లేనిది ఈనాడు ఆమరణ దీక్ష లేదు. వారు లేనిది ఈనాడు రాష్ట్రరకాలు లేవు, వంట మార్పులు లేవు, ఏమి లేవు. యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ తలుచుకుంటేనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు మీరు ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చున్నారు కాబట్టి మా ప్రొఫెసర్లు, మా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మా కాంట్రాక్ట్ లెక్చరర్లు పెట్టినటువంటి దీక్ష అనే విషయాన్ని మీరు తక్షణమే మర్చిపోవద్దు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి ఒక డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేర్చాలి. లేని ఏడల అన్ని యూనివర్సిటీల విద్యార్థి సంఘాలు అందరం కూడా ఒక జేఏసీగా ఏర్పడి మేమందరం కూడా అవసరం అనుకుంటే మూకుమ్మడిగా మీ యొక్క సెక్రటరీ కూడా ముట్టడిద్దామని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు కూడా మీ యొక్క అసమర్థ పాలన ఎలా ఉన్నదంటే ఇంతవరకు కూడా మీరు కొలువుదీరి దగ్గర దాదాపుగా ఒక 2 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు ఒక విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటు. ఆ విద్యాశాఖ మంత్రిని కేటాయిస్తే ఈనాడు యూనివర్సిటీలో ఉన్నటువంటి మా యొక్క కాంట్రాక్ట్ లెక్చరర్ కావచ్చు, పార్ట్ టైం లెక్చరర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈనాడు రెగ్యులైజ్ కాదు. అంటే ఇక్కడ విద్యాశాఖ మంత్రిని దగ్గర పెట్టుకొని నువ్వు ఏం చేస్తున్నావు అంటే కంప్లీట్గా విద్యాశాఖను, విశ్వవిద్యాలయాలను అన్నింటిని కూడా కంప్లీట్గా నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు, నిర్వీర్యం చేస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు కళ్ళు తెరిచి ఇప్పటికైనా మా యొక్క కాంట్రాక్ట్ లెక్చరర్ అందరినీ కూడా రెగ్యులైజ్ చేయాలని కోరుకుంటున్నాము. లేని రాబోయే రోజులలో మాత్రం ఖచ్చితంగా నిన్ను గద్దె దించేంత వరకు కూడా పోరాటం అవని తెలియజేస్తున్నాను. నా పేరు చెన్నమల్ల చైతన్య, శాతవాహన యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్, జేఏసీ చైర్మన్, వ్యవస్థాపకుడు. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.